శ్రీకృష్ణుని ఆలయమంటే మనకెక్కడైనా శ్రీకృష్ణుడు ఒంటరిగా లేదా రుక్మిణి సత్యభామతో కలిసుంటారు. కొన్ని దేవాలయాలలో శ్రీకృష్ణుడు రాధారాణితో కలిసుంటాడు. కాని భారతదేశంలోనే శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడు అలాగే తన చెల్లెలు సుభద్రాదేవితో కలిసి ఉన్న ఒకే ఒక్క పురాతన ఆలయం పూరీ జగన్నాథ క్షేత్రం. మన భారతదేశంలో పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాలలో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. బద్రీనాథ్, ద్వారకా, పూరీ అలాగే రామేశ్వరం దేవాలయాలను చార్ధామ్ పుణ్యక్షేత్రాలు అంటారు. ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా వీటిని దర్శించాలని అంటారు. ఈ మధ్యనే కనుగొన్న గంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడ గంగాదేవ ప్రారంభించాడు. ఈ ఆలయంలోని జగన్మోహన విమన భాగాలు అతని హయాం 1078 నుంచి 1148 సంవత్సరాలలోనే నిర్మించబడ్డాయి. తర్వాత 1174 సంవత్సరంలో ఒడిశా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునఃనిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతమున్న రూపమిచ్చాడు. 1558లో ఒడిశాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కాలాపహాడ్ దాడి చెయ్యక ముందు వరకు ఆలయంలో జగన్నాథుని కొలవడం కొనసాగింది. తర్వాత కాలంలో రామచంద్ర దేవఖుర్ద అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిశాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రం చేసి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాడు. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది. ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలందుకుంటున్నాడని స్థల పురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు రహస్యంగా పూజించేవాడట. ఈ విషయం తెలుసుకున్న అప్పటి కళింగ రాజైన ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విగ్రహ రహస్యాన్ని తెలుసుకోవడానికి విద్యాపతి తెలివిగా విశ్వావసుడి కూతురైన లలితను ప్రేమిస్తాడు. తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకుంటారు. ఆ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేక ఆ సబర రాజు అతని కళ్లకు గంతులు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే దారి పొడవునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. ఇంద్రద్యుమ్న మహారాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే గుడిలో నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కాని విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అందుకు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో మహారాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే ఇంద్రద్యుమ్న రాజు తలుపులు తెరిపిస్తాడు. తలుపులు తెరవగానే వెంటనే దేవశిల్పి విశ్వకర్మ మాయమైపోతాడు. చేతులు కాళ్లు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని అభయమిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రముంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవతామూర్తులను 8 నుంచి 12 లేదా 19 సంవత్సరాలకొకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు. దీనిని
నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఆ తరువాత ఈ ఆలయాన్ని అనేక మంది రాజులు పరిరక్షించి కొత్త నిర్మాణాలు చేస్తూ ఇప్పుడున్న ఈ స్థితికి తెచ్చారు. ఈ ఆలయాన్ని పూర్తిగా కళింగ నిర్మాణ శైలితో అద్భుతమైన శిల్పకళతో నిర్మించారు. ఈ ఆలయ ఆధ్వర్యంలోనే జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. కాని ఈ సంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరీ జగన్నాథ స్వామి ఆలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడి మూల విగ్రహాలను ఏడాదికోసారి గుడిలోంచి బయటకు తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచ ఆలయం వరకు సాగుతుంది. ఆ తరువాత సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరీ ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకి 2 నెలల ముందు నుంచి దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదయనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీరాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు, మరో 125 మంది కలిసి అక్షయతృతీయ నాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి, 763 ఖండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. ఇక సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అంటారు. దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని నిలబెడతారు. రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్లే పండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమ జగన్నాథ అని పెద్దగా అరుస్తూ రత్నపీఠం మీద నుంచి మూల విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకొస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకొస్తారు. బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ, జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా, ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక చివరిగా దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉండే జగన్నాథుడి విగ్రహాన్ని బయటకు తీసుకువస్తుండగా జయహో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జయ జయ ధ్వానాలు చేస్తారు. ఇలా ఈ 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు. ఈ దశలో కుల మత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకొచ్చు. ఈ 3 విగ్రహాలను తీసుకువచ్చే వారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు.
ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత, బాధ్యత వీరికి మాత్రమే ఉంటుంది. ఇక సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చూపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను చరా పహారా అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు. ఇదే తరహాలో బలరాముడిని, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్దగా అరుస్తూ ప్రజలందరూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. విశాలమైన బోడోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర శోభాయమానంగా కన్నుల పండుగగా సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుని రథం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డొచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ల దూరంలో ఉండే గుండిచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండిచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటనే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళ తాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజుల పాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదా యాత్ర అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్న సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని తిరిగి కొత్త కళ సంతరించుకుంటుంది. ఇది పూరీ జగన్నాథ ఆలయ విశేషాలు. అయితే ఆలయ నిర్మాణంలో అనేక రహస్యాలు, అద్భుతాలు ఏర్పాటు చేశారు రాజులు. ఈ రహస్యాలను ఛేదించడానికి చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, పూజారులు మరియు సాధారణ ప్రజలు కూడా చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఇవి మిస్టరీగానే మిగిలిపోయాయి. అవేమిటో తరువాతి వీడియోలో తెలుసుకుందాం. For more videos like this, subscribe Big TV channel.